చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. కమలాకర్ గారికి స్పృహ వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి. మా బాబాయ్కి స్పృహ వచ్చింది ఇప్పుడే కదా, అంతలో మీకెవరు ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను. బాబాయ్కి పొద్దున్నే స్పృహ వచ్చిపోతున్నప్పుడే ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఆయన టైం ఫాలో అయ్యి టైమింగ్లో ఎంట్రీ ఇచ్చారు. లోపలికి రండి ఆఫీసర్స్. ఆయనే నిజమేంటో చెప్పి నేరస్తులెవరో బయటపెడతారు. మావి గారు, పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. దయచేసి మీరు నిజమే చెప్పాలి. నాకు నా కుటుంబానికి మధ్య ఉన్న దూరం పోవాలంటే మీరు చెప్పే నిజం మీదే ఆధారపడింది బాబాయ్. ప్లీజ్ మీరు నిజమే చెప్పండి. మిమ్మల్ని పొడిచిందెవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష వేయాలంటే మీరు నిజమే చెప్పాలి మావయ్య గారు. మీరు మాత్రం అబద్ధం చెప్తే మీ ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేరు. నా ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో నాకు తెలియడం ముఖ్యం కాదు జగదాత్రి. నీ మొగుడు ఈ ఇంటికి దూరం అవ్వాలి, అదే నాకు ముఖ్యం. యో పోలీసు ఓళ్ళు సాక్ష్యం చెప్పే మా మరిదిని మీ ముందరే బెదిరిస్తా ఉంటే ఏంది చూస్తా కూర్చునుండవు? వాళ్ళెక్కడ బెదిరించారు పిన్ని? నిజం చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. మీరు నిజం చెప్పండి బాబాయ్. నన్ను చంపాలని చూసింది కేదారే. మావయ్య గారు, అబద్ధం చెప్పకండి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు జగదాత్రి. కేదారే నన్ను చంపుతానని బెదిరించాడు. మా అమ్మని చంపినందుకు నేనిప్పుడే చంపేస్తా. నా వెనుక మహల్ వరకు వచ్చాడు. బాబాయ్ ఒకసారి బాగా ఆలోచించుకొని చెప్పండి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీనన్ మీ మీద అటాక్ చేయబోతుంటే కేదార్ జగదాత్రి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడారు. అలాంటి నేను ఎందుకు మీ ప్రాణాలు తీయాలనుకుంటాను బాబాయ్? నన్ను చంపాలనే ఉద్దేశం నీకు లేకపోతే నా వెనుక మహల్ వరకు ఎందుకొచ్చావు? ఇన్స్పెక్టర్ గారు, నేను మహల్కి వెళ్ళడానికి ముందు రోజు కేదార్ నన్ను చంపుతానని బెదిరించాడు. నేను మహల్కి వెళ్ళాక కేదార్ ఆ రూములోకి వచ్చాడు. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. అబద్ధం చెప్తున్నారు బాబాయ్. నేను వచ్చేసరికి మిమ్మల్ని ఎవరో పొడిచారు. నేను వచ్చాక మీరు నాతో మాట్లాడారు కూడా. ఏమో నాకేం గుర్తులేదు.